నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. క్రమక్షీణ ఉపాంతగత ప్రయోజన సిద్ధాంతం, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని ఆర్థిక శాస్త్రంలో, అదే ఎకనామిక్స్లో ఓ సిద్ధాంతం ఉంది. ఎకనామిక్స్లో మనం చిన్నప్పటి నుంచి ఫస్ట్ మార్కే, ఎప్పుడు ఫస్ట్ మార్కే. యూనివర్సిటీ లెవెల్లో కూడా మంచి మార్కులు వచ్చినాయి ఎకనామిక్స్లో. ఇంతకు ఈ సిద్ధాంతం ఏంటంటే, మనం 10 యాపిల్స్ తిన్నాం అనుకోండి, మొదటి యాపిల్ నుంచి చాలా ఎక్కువ సంతోషం వస్తుంది, చాలా తృప్తి కలుగుతుంది. అదే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 యాపిల్ నుంచి వచ్చేటువంటి సంతోషం, తృప్తి అనేది చాలా తక్కువ ఉంటుంది. అలా పోను దాని నుంచి లభించేటువంటి తృప్తి లేదా ప్రయోజనం లేదా సంతోషం లేదా ఆనందం అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. దీనినే క్రమక్షీణ ఉపాంత అంటే ఆ ఒక్కదాని నుంచి ఉపాంతగత ప్రయోజన సిద్ధాంతం, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటారు. అర్థమైందా? కాకపోయినా ఏం పర్వాలేదు. ఈ సిద్ధాంతం కొన్నిటికి వర్తించదు. అదేమిటంటే, డబ్బు, బంగారం, వజ్రాలు ఇవి కాదో భూమికి కూడా వర్తించదు. కావాలంటే మీరు నారా చంద్రబాబు నాయుడిని అడగండి, దానికి నేను ఎగ్జాంపుల్ ఇస్తా. అది ఏంటంటే, దొంగ డాక్యుమెంట్లతోటి విశాఖపట్నంలోని దసపల్లా హిల్స్ని ఎట్లా కైంకర్యం చేశాడో, ఎన్ని వందల వేలాది ఎకరాలు స్వాహా చేసినా కూడా నారా చంద్రబాబు భూ ఆకలి అనేటువంటిది తీరదు. ఎంత ఎక్కువ భోంచేస్తూ ఉంటే, ఎంత ఎక్కువ స్వాహా చేస్తే అంతకు అది తగ్గకపోగా, ఏది యాపిల్ పెండు సిద్ధాంతంలాగా తగ్గకపోగా పెరుగుతుంది. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఒకప్పుడు అది విశాఖ దసపల్లా హిల్స్ అనేటువంటిది ప్రభుత్వ భూమి అంటూ తెలుగుదేశం ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. జిల్లా కలెక్టర్ కూడా ప్రభుత్వ భూములుగా గుర్తించి గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేది రాష్ట్ర విభజన తర్వాత అనుభవజ్ఞుడు అన్నటువంటి ఉద్దేశంతో, పొడి చేస్తాడనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడుకి అధికారం ఇచ్చారు కదా. ఆ తర్వాత ఆయనకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి భూములు ఏవి దసపల్లా హిల్స్ అనేటువంటివి ఇవి ప్రభుత్వ భూములు కావంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, వారి అనుచరులు అక్కడ ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టారు. హక్కుదారుల నుంచి వాటిని కొనుగోలు చేసుకున్నామని నకిలీ ఆధారాలు కూడా సృష్టించారు. ఈ కుంభకోణంలోకి మరింత లోతుగా వెళ్తే, విశాఖ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి దసపల్లా హిల్స్ భూములపై 2000 సంవత్సరం నుంచే కొంత వివాదం నడుస్తూ ఉంది. అక్కడ సర్వే నంబర్లు 1027, 1028, 1196, 1197, 85.7, మొత్తానికి వీటిల్లో 62 ఎకరాల 97 సెంట్లు ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదయ్యింది. ఇప్పుడు మార్కెట్ ధర ప్రకారం, ఇప్పుడంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే టైంకి, అంటే ఇప్పుడు సుమారు దిగిపోయి చాలా కాలమే అయింది కదా, 5 ఏళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడు కనీసం ఇంకొక 50% పెరుగుంటుంది. అప్పట్లోనే ఈ హిల్స్ యొక్క మార్కెట్ ధర లేదా భూమి విలువ 1500 కోట్ల పైమాటే. ఈ భూములు తన తండ్రి రాసినటువంటి విల్లు ద్వారా తనకు సంక్రమించాయంటూ దసపల్లా రాణి కమలాదేవి 2001 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి హైకోర్టు, ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి ఉమ్మడి హైకోర్టులో కేసు వేశారు. అయితే ఈ భూములు ప్రభుత్వానివే తప్ప కమలాదేవి కాదని అదే ఏడాది అక్టోబర్ 10వ తేదీన అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో నంబర్ 657 అంటే 657 అనేటువంటి ఒక జీవోని జారీ చేసింది. ఈ స్థలమంతా, విశాఖ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ స్థలమంతా కొండ పోరంబోకుగా ప్రకటించింది. ఇప్పుడు అదే భూమిపై టీడీపీ పెద్దల కన్నుబడింది. టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి 49 మంది బడా పారిశ్రామికవేత్తలు ఈ 62 ఎకరాల 97 సెంట్ల భూముల్లో లేఅవుట్లు వేసుకొని రిజిస్ట్రేషన్కు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను గుర్తించినటువంటి అప్పటి కలెక్టర్ డాక్టర్ ఎన్ యువరాజ్ 2015 డిసెంబర్ 23వ తేదీన ఎక్స్ట్రాడినరీ గెజెట్ నోటిఫికేషన్ ఆర్సీ నంబర్ 3795 ఆఫ్ 2008 E1 దాన్ని జారీ చేశాడు. ఈ భూములన్నీ ప్రభుత్వానివేనని,
ఆ నోటిఫికేషన్లో ఆయన రూఢిగా స్పష్టంగా ఖచ్చితంగా చెప్పారు. ఆ తర్వాత ఆయన అకస్మాత్తుగా అక్కడి నుంచి బదిలీ అయిపోయాడు. ఇక వాచ్మెన్కు 20 కోట్ల రూపాయలకు అమ్మాడట. అది ఎట్లనో చూద్దాం. విశాఖ నగరంలోని 19వ వార్డుకు చెందినటువంటి దాసరి అప్పారావు అనేటువంటి నైట్ వాచ్మెన్ను తెరపైకి తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ నేతలు. దసపల్లా రాజు వారసులు వివాదాస్పదమైనటువంటి భూమిని ఈ అప్పారావుకి ఇచ్చినట్లు, అతను సర్వే నంబర్ 1196లో ఉన్నటువంటి 2736 గదాల భూమిని దాట్ల శాంతి అనేటువంటి మహిళకు విక్రయించినట్లు డాక్యుమెంట్లు సృష్టించారు. నెల నెల ఉచితంగా లభించేటువంటి చౌక బియ్యం కోసం రేషన్ షాప్ ఎదుట క్యూలో నిలబడేటువంటి వాచ్మెన్ అప్పారావు 20 కోట్లకు ఈ భూమిని విక్రయించారని చెబుతున్నటువంటి తెలుగుదేశం బడాబాబులకు జోహార్ జోహార్ చెప్పాల్సిందే. మీరు కూడా ఈ భూమిలోనే టీడీపీ కార్యాలయం కూడా కట్టారు. వివాదాస్పదమైనటువంటి ఈ భూమిలో 2000 గజాలలో సర్వే నంబర్ 1196 తెలుగుదేశం పార్టీ జోనల్ కార్యాలయాన్ని నిర్మించారు. వాస్తవానికి 2001లోనే పార్టీ కార్యాలయానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం 25 ఏళ్లకు లీజుకి ఇచ్చింది. ప్రైవేటు వ్యక్తుల భూమి అయితే టీడీపీ ఆఫీస్ నిర్మాణానికి ప్రభుత్వం ఎందుకు లీజుకి ఇస్తుంది? ఇప్పుడు అదే భూమి ప్రైవేటు వ్యక్తుల పరమ ఎలా అయింది? ఇవన్నీ సమాధానం లేనటువంటి బేతాళ ప్రశ్నలు. మరోవైపు లోకేష్కి సన్నిహితుడుగా పేరున్నటువంటి దాట్ల సుబ్బరాజు అలియాస్ యుఎల్సి సుబ్బరాజు 1197 సర్వే నంబర్లో అడ్డగోలుగా అధునాతనమైనటువంటి భవంతిని నిర్మించినప్పటికీ ఏ అధికారి కూడా దాని జోలికి వెళ్ళలేదు. ఇది చంద్రబాబు నాయుడు భూ కిరీటంలో మరొక కలికి తురాయి. నచ్చితే లైక్ కొట్టండి, లైక్ కొడితే ఆగకుండా అలాగే నలుగురితో షేర్ చేసి సింగం టీవీకి సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి.